టైం ఉంటుంది. స్వాగతం సార్. గౌరవ మంత్రివర్యులు గౌరవంగా స్వీకరించాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. మంత్రి వెంకటరెడ్డి గారిని ఆహ్వానిస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా స్వీకరించడానికి బయలుదేరుతున్నారు మంత్రివర్యులు గారు. పరేడ్ ఇన్స్పెక్షన్ బై వేడుకలు ప్రముఖులను మొదలవుతున్న క్రమంలో వ్యవహరిస్తూ ఉన్నారు. సమానంగా ఆర్ఎస్ఐ నాగరాజు గారు వ్యవహరిస్తూ ఉన్నారు. మనం ఇన్స్పెక్షన్ చేస్తూ మంత్రివర్యులు తనకని గౌరవించుకుంటూ పోలీసు బృందాలు గౌరవ మంత్రివర్యుల గారికి గౌరవ రకరకాల అభివృద్ధి చర్చలు ఉన్నాయి. ఒక పాలకులు వాటిని పూర్తిగా వక్రీకరించారు. వక్రీకరించిన వాటిని చరిత్ర క్షమించారు. దశాబ్దాలుగా ఉన్న స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసింది శ్రీమతి సోనియా గాంధీ గారు. ఎవరు అన్నా అవునన్నా కాదన్నా ఇవాళ ఇంత గొప్ప పండుగ జరుపుకుంటున్నామంటే కేవలం సోనియా గాంధీ గారి సాహస నిర్ణయ ఫలితమే. రాష్ట్ర సాధన కొరకు కొంతమంది ఎంతో చేశామన్నట్టు ప్రచారం చేసుకున్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ప్రసంగాల్లో అసత్యాలు ప్రచారం చేశారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నారని తెలంగాణ ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను 10 ఏళ్ల పాటు దోపిడీ పాలనతో సార్థకత లేకుండా చేశారు. ఈ ప్రత్యేక పండుగ వాతావరణంలో మీకు విషయం ప్రస్తావన చేయదలుచుకున్నాం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నేను ఈ గడ్డ మీదనే 11 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశాను. ఆనాడు మంత్రి పదవిని లెక్క చేయకుండా రాజీనామా చేసి ఇక్కడ ప్రజల ఆకాంక్షను ఢిల్లీకి తెలిసేలా చేశాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమనే సంకేతం ఇచ్చాను. మొదటి నుండి ఒకే పార్టీ, ఒకే జెండాను, ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకొని పదవులు ఉన్నా లేకున్నా విశ్వసనీయంగా పనిచేసిన వారిని. ఒక నిబద్ధత పార్టీ విధేయుడు మంత్రి పదవికి రాజీనామా చేసి ఆమరణ నిరాహార చేయడం పట్ల
అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆలోచన చేసింది. అలా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో నా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిర్ణయం వినిపించి అధిష్టానాన్ని మెప్పించి ఒప్పించి రాష్ట్రాన్ని సాధించాం. కానీ కొందరు ఆమరణ దీక్ష దానం చేశామని అది వారే కనిపెట్టినట్టు వారికే పెట్టండు అన్నట్టు ప్రచారం చేసుకున్నారు. నేను అప్పుడు ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఆమరణ దీక్ష చేశాను. తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశాను. నేను ఎక్కడా అంతలా ప్రచారం చేసుకోలేదు. ఎందుకంటే పుట్టుక నీది, చావు నీది, బ్రతికంట దేశానిది అని చెప్పిన కాళోజీ గారి మాటలు నాకు ఆదర్శం. నేడు సొంత రాష్ట్రంలో సోనియా గాంధీ గారి ఆశీర్వాదంలో ప్రియతమ యువ నాయకులు రాహుల్ గాంధీ గారి మార్గ నిర్దేశనంలో రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ గారి నాయకత్వంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం నిర్వహిస్తున్న అవతరణ వేడుకల్లో అధికారికంగా జెండా వందనం చేయడం ఎంతో గర్వంగా భావిస్తున్నాం. స్వాతంత్రం, స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన మన రాజ్యాంగం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడంలో కీలక పాత్ర పోషించింది.